హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు అష్టమి. విశేషంగా ఈరోజు అశోకాష్టమి అని అంటారు. ఇటువంటి రోజు భక్తి శ్రద్ధలతో మనమందరం కూడా దేవి నామస్మరణ చేయాలి. అయితే ఈరోజు అశోక వృక్షాలకి పూజించే ఆచారం, విశేషమైన సాంప్రదాయం కూడా మనకి ఉంది. కొన్ని శ్రీలంక, మహారాష్ట్ర, ఒడిశా ఇలాంటి దేశాలలో ఈ అశోక వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు. సీతాదేవి అశోక వృక్షం క్రింద ఉండడం వలనే ఆ అమ్మవారికి శోకం అనేది తాకలేదట. అంటే మనం ఒకటి గమనించాలి. ఆ సీతాదేవి ఎండ, వర్షాలకి, గాలికి చెలించగా అన్నింటినీ కూడా ఎదిరించి ఆ చెట్టు క్రిందే నివాసం ఉంది. ఆ యుద్ధం జరిగి తీసుకెళ్లే వరకు కూడా అక్కడే ఉన్నారావిడ. అంటే ఆ వృక్షానికి ఎంత గొప్పదనమో ఉంది. ఎంత శక్తో ఉంది. సీతాదేవి గొప్పదనం తన దానికి ఉంది. కానీ ఆ చెట్టు క్రింద ఉంటే ఇటువంటి దేన్నైనా ఎదిరించే శక్తి మనకి ప్రాప్తిస్తుంది అని అర్థం. అందుకే సీతామాతకు ప్రకృతితో మాట్లాడే శక్తి ఉండేది. ప్రకృతిని అర్థం చేసుకునే దివ్య జ్ఞానం, దివ్య దృష్టి కూడా ఉండేవట. అన్నింటినీ సాధ్వి, మహాసాధ్వి సీతాదేవి. అందుకే ఈ చెట్టును ఎన్నుకొని ఆ చెట్టు కింద ఉంది. అంత గొప్ప దివ్య సాధ్వి సీతామాత. ఆ సీతాదేవి చెట్టు క్రింద కూర్చొని దుర్గాదేవిని పూజించిన రోజు ఈ అశోకాష్టమి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దుర్గాదేవి పార్వతీమాతని పూజించి ఆహ్వానం చేసింది. పార్వతీమాత వచ్చి తెలుసుకుని, నీ భర్త యుద్ధం చేసి గెలుపు వైపు వెళ్తాడు. నువ్వు కంగారు పడవద్దు అని ప్రకృతి ఆమెకు సపోర్ట్ చేసింది. నువ్వు ధైర్యంగా ఉండని అమ్మవారు వచనం ఇచ్చి వెళ్ళిపోయారట. ఆ సమయంలో శ్రీరాముల వారు చక్కగా పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు. ఇది గొప్ప విశేషమైనటువంటి రోజు. ఈ ఒక రోజు అశోకాష్టమి. ఇటువంటి రోజు మనం అందరం కూడా దుర్గాదేవి నామస్మరణ చేయాలి. ఎందుకంటే అశోక వృక్షాలు ఎన్ని ఉన్నా అది అశోక వృక్షం కదా! చాలామందికి ఇది తెలీదు. ఉంటే అది ఎక్కడ ఉందో తెలీదు. ఈరోజు అశోక చెట్టుకి ఒక చెంబు నీళ్లు పోస్తే మహాభాగ్యం. కాబట్టి మనమంతా కూడా ఈరోజు 108 నామాలు ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి దుర్గాదేవి అనుగ్రహంతో అన్ని శుభాలు జరుగుతాయి. ఇక ఈరోజు మంత్రబలంలో ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో వీలైనన్ని సార్లు జపించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనకి కోపం రావడం సహజం. తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కోపం ఏదైనా ఉంది అంటే అజ్ఞానంతో, అవేకంతో, ద్వేషంతో వచ్చే కోపం. ఇది చాలా క్రూరమైనది. ఎందుకంటే అవివేకం, అజ్ఞానం, ఆ ద్వేషం, కోపంతో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. వాళ్ళకి వచ్చే శిక్షించుకోవచ్చు, లేదా వారికి వారే శిక్షించుకోవచ్చు, ఇతరులైనా శిక్షించవచ్చు. అటువంటి కోపం చాలా ప్రమాదకరమైనది. మనిషి అన్న తర్వాత అన్ని గుణాలు అతనిలో ఉంటాయి. అయితే ఏ సమయంలో ఏ గుణాన్ని ప్రదర్శించాలి అనేదే వివేకం. జీవితంలో ఒకటి ప్రేమతో, హృదయంతో శత్రువునైనా సరే గెలవచ్చు. కానీ కోపంతో గెలవడానికి వెళ్తే తెలియకుండానే వేరే వాటిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే, ఎవరైనా మిమ్మల్ని చాలా ద్వేషించి ఉంటే, ఎవరైనా మీకు చెడుని చేయాలి అని కోరుకుంటూ ఉంటే వాళ్ళని క్షమించేయండి. వాళ్ళ ఉద్దేశం చెడు చేయడమే అయ్యుంటుంది. ఎప్పుడు చెడు చేసేవాడు, ఎప్పుడు చెడు చేసుకునే బతుకుతూ ఉంటాడు. ఇతరుల్ని మోసం చేసే అలవాటు పడినవాడు అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. అబద్ధాలకి అలవాటు పడినవాడు అబద్ధాలు చెప్పి జీవిస్తూనే ఉంటాడు. అటువంటి వాటికి అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఎటువంటి వాటిని వెతుకుతూ ఉంటారు? ఎవరు మోసపోతారా అని వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కంటికి కనబడేదే మంచివాళ్ళే. అదే మోసం చేసేవారికి వీళ్ళు మోసం చేయడు. ఎందుకంటే వాడు కూడా మోసగాడై ఉంటాడు. కాబట్టి గమనించాలి. ఎప్పుడు మోసం చేసేవారు మంచివారినే ఎదుర్కొంటారు గానీ చెడ్డవారి దగ్గరికి వెళ్ళరు. అదే విధానంగా మీలో ఏదైనా కోపం ఉంటే మీరు కోపం తెచ్చుకునేది మీ ఉద్దేశం అయి ఉంటుంది. కోపం వచ్చేలా చేసేది కూడా వేరే వాళ్ళ పనే అయ్యుంటుంది. అందువలన మీ కోపం మిమ్మల్నే దహించి వేస్తుంది. ఆ కోపాన్ని వదిలేయండి.
ఇతరుల్ని క్షమించడం అనేది చాలా గొప్పది. ఆ క్షమాపణ మనోభావంతో జీవించండి. ఖచ్చితంగా మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. క్షణిక ఆవేశం ఆ రోజంతా కూడా నాశనం చేస్తుంది. అయితే వేరే వాళ్ళని మాటల్ని పట్టించుకోకండి. ప్రశాంతంగా ఉండండి. కోపమే రాకుండా ఉన్నట్టు ఉండండి. వాళ్ళు ఏమన్నా అనుకోండి, వదిలేయాలి. వాళ్ళు తిట్టుకున్నా సరే వదిలేయండి. వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ పట్టించుకోకుండా మీరు వదిలేయాలి. అలా మనం విన్నా గాని పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం దూరంగా ఉంటాం. ఇప్పుడు కంచంలో అన్నం పెట్టుకుంటాం. అందులో ఎక్కడైనా ఒక రాయి కనిపిస్తే దాన్ని పక్కకు తీసేసి అన్నాన్ని తింటాం. అంతేగాని రాయి కనపడింది కదా అని అన్నాన్ని తినకుండా ఉండలేం కదా! అదే విధంగానే మనిషిలో ద్వేషంతో కూడిన కోపం కూడా అంత డేంజరస్. ద్వేషంతో కూడిన కోపం మనకి ప్రమాదకరమైనది. అందువలన కోపం ఇతరులకి తెప్పించేది లాంటి పనులు చేయకూడదు. కోపానికి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది. ప్రతి ఒక్కదాన్ని ఎంత ఆనందంగా మీరు స్వీకరిస్తూ ఉంటారో, కోపం అలా దూరమైతూ ఉంటుంది. ముందుగా ఈ కోపాన్ని త్యజించి, మనం సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి. జీవితం అంటే ఇంతే. స్వీకరించే బాధ్యతల్ని మనం పెంచుకుంటూ ఉంటే, ఖచ్చితంగా మనకి కోపం రాదు. బాధ్యతలు ఉన్నవాడు ఏ రోజైనా ఇంట్లో ఉంటాడా? ఉండడు కదా! రోజు బయటికి వెళ్తాడు, కష్టపడతాడు, వస్తాడు. అదే బాధ్యతలుగా ఉన్న మనిషి, ఈరోజు ఇంత త్వరగా అయిపోయిందా? ఇంకా 4 అవర్లు ఎక్స్‌ట్రా పని ఉంటే బావుండేదే. బాధ్యత గల మనిషి ఇలా అనుకుంటాడు. బాధ్యత లేనివాడు ఎప్పుడెప్పుడు పారిపోదామా? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళదామా? ఎప్పుడెప్పుడు ప్రపంచం తిరుగుదామా అనుకుంటూ ఉంటాడట. అంటే బాధ్యత గల వ్యక్తి అది ఉద్యోగమైనా, కుటుంబమైనా అన్ని విధాలుగా బాధ్యతతోనే చూసుకుంటాడు. కేవలం కుటుంబమే బాధ్యత అనుకునేవాడు ఉద్యోగం చేయడు. వాళ్ళు ఉపవాసం పెడతాడు. అదే ఉద్యోగమే బాధ్యత అనుకునేవాడు కుటుంబం ఆయనను నమ్ముకొని ఇంకా జీవితంలో ఇంకా వేరేది అనేది లేకుండా అనుకునేస్తారు. అలా ఉంటుంది. అంటే అన్నింటినీ కూడా బాధ్యతగా స్వీకరిస్తేనే అది అసలైన బాధ్యత. లేదు అంటే వాళ్ళ స్వార్థం కోసం బతుకుతున్నారు అని అర్థం. ఇది గమనించాలి. జీవితంలో క్షమించే మనోగుణం ఉండాలి. అంతేకాదు బాధ్యతగా కూడా ఉండాలి. మరియు క్షమాపణ గుణంతో కోపం తగ్గించుకుంటూ ఉంటే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ద్వేషంతో, కోపంతో గెలవాలి అని అనుకోకూడదు. తెలివి, జ్ఞానంతో గెలవాలి. సంతోషంగా ఉండాలి అంతే. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయం. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కుడికాలు పెట్టి వెళ్ళడం అనేది అద్భుతమైన ప్రతిఫలం ఇస్తుంది. మీరు స్లిప్పర్స్ వేసుకుంటారు కదా! ముందుగా కుడి కాలుకే వేసుకోండి. ఇంట్లో గాజులు వేసుకుంటారు కదా! ఫస్ట్ కుడి చేతికి వేసుకొని, తర్వాత ఎడమ చేతికి వేసుకోవాలి. చెవికి కమ్మలు పెట్టుకుంటారు కదా! ఫస్ట్ కుడి చెవికి పెట్టుకొని, తర్వాత ఎడమ చెవికి పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దాని పవిత్రత మరియు ఎప్పుడైనా గానీ కుడి కాలికి శరీరంలో కుడివైపు ఏదైతే ఉంటుందో దానికి అత్యంత శక్తియుతంగా ఉంటుంది. ముందుగా మన శరీరంలో కుడివైపు ఉన్న ఏ ఒక్క అంగాలైనా సరే, వాటికి కావాల్సిన వస్తువులు ఏది తొడుక్కున్నా కూడా అది శుభం. అది శుభ సంకేతం కూడా. అలా మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, గాజులు వేసుకునేటప్పుడు కావచ్చు, లేదా చెవికి కమ్మలు పెట్టుకునేటప్పుడు కావచ్చు, రింగ్ పెట్టుకునేటప్పుడు కావచ్చు, చొక్కా వేసుకునేటప్పుడైనా కూడా, చొక్కా వేసుకునేటప్పుడు కూడా ముందుగా కుడి చెయ్యి వేసుకుంటేనే మంచి ఉంటుందనమాట. అలా అలవాటు పడుతూ ఉంటే జీవితంలో రోజు రోజుకి అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. విజయాలే ప్రాప్తిస్తూ ఉంటాయి. అందువలన మన సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ కూడా ఉంది కాబట్టి, ఇది ప్రతిరోజు అందరూ గమనించుకొని పాటిస్తూ ఉన్నట్లయితే మన సాంప్రదాయంలో కుడివైపు నుంచినే అన్నీ ప్రారంభిస్తే శుభకరం. ఇక ఈరోజు తారాబలం. ఇప్పుడు మనం పునర్వసు నక్షత్రం ప్రారంభం దిశలో ఉన్నాం. ఈరోజు దుర్గణిత పంచాంగం ప్రకారం పునర్వసు నక్షత్రాన్ని తీసుకోవాలి. నిత్య నక్షత్రంగా అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి నైదవ తార. అంత శుభం కాదు. నైదన తార, వద తార. ఈ 3 ఒకటే. ఈరోజు మీకంత శుభం కాదు. జాగ్రత్త వహించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు సాధన తార. కష్టపడితే ఏదైనా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వీరికి ప్రత్యక్తార. ఇది అంత శుభం కాదు. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత అదృష్టమైన రోజు. ఈరోజు చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఉపయోగం చేసుకోండి. కష్టపడండి. శుభం జరుగుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార.
ఆపదలు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార. ఈరోజు అత్యంత అదృష్టమైనటువంటి రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలుంటాయి. జాగ్రత్త వహించండి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి ఈరోజు పరమ మిత్రతార. అత్యంత అదృష్టమైనటువంటి రోజు. ఈరోజు చక్కగా ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. మీ అన్ని పనులు కూడా సుసూత్రంగా జరుగుతాయి. ఇక అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. సంధికాలం విశేషమైనటువంటి రోజు. అన్నింటిలో విజయం ప్రాప్తించేటటువంటి రోజు. ఉపయోగం చేసుకోండి. దివ్య పూజ. రేపు శ్రీరామనవమి. ఆల్రెడీ పునర్వసు నక్షత్రం ప్రారంభమైంది. అయితే రేపు ప్రొద్దుటే మనం ఈ పునర్వసు నక్షత్రం ఉంటుంది. అంతలోపలే మనం ఇంట్లో చక్కగా శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతున్న ఫోటో వాళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు. రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళ తల్లి, తండ్రి ఉండేవన్నీ ఉన్న ఒకటే లేదా ఫోటో ఉంటుంది. లేదా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి వీళ్ళైనా ఉన్న ఫోటో ఒకటుంటుంది. ఆ ఫోటోని దేవుడి గదిలో పెట్టి అత్యంత ప్రియమైనదిది. భగవంతునికి అత్యంత ప్రియమైనది ఏమిటంటే పానకం మరియు పెసరపప్పుతో చేసిన వడపప్పు. ఇవి భగవంతునికి అత్యంత ప్రేమ అనేది ఉంటుంది. శ్రీరాముల వారికి ఇవి నైవేద్యం పెట్టి తులసితో అర్చన చేసి స్వామిని పూజించండి. ఖచ్చితంగా శ్రీరాముల వారి అనుగ్రహంతో బంధుత్వాలు, బాంధవ్యాలు గట్టిగా బలపడతాయి. ఇక కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. రేపు శ్రీరామనవమి ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి పితృదోషాలు తగ్గిపోతాయి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం అరటినార ఒత్తులతో గానీ, లేదా జిల్లేడు ఒత్తులతో గానీ, మట్టి ప్రమిదలతో నెయ్యి పోసి, దీపం వెలిగించి, దుర్గాదేవి ముందు పెట్టి, దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో అర్చించి, పూజించి, అమ్మవారికి సంకల్పం చేసినట్లయితే కోర్టు కేసుల్లో విజయం, శత్రుజయం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.